జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. 3 రాళ్ళు 4 కర్ర పుల్లలు తేవటానికి ఎంత శ్రమ పడ్డారేంటి? నువ్వు వెళ్ళి తీసుకురావే, తెలుస్తుంది. ఆ? అవును, పెద్దోడెక్కడా? జాగ్రత్తరా. అనయ్య అనయ్య జాగ్రత్త. మెల్లగా వెళ్ళు. మెల్లగా. 2 రాళ్లే దొరికాయి పావని. 2 రాళ్లతో వంట ఎలా చేయనండి? వెళ్ళి ఇంకో రాయి తీసుకురండి. అమ్మో, నా వల్ల కాదు. కాదంటే నైవేద్యం చేసేది ఎలాగండి? వెళ్ళండి. పర్వాలేదక్కా, 2 రాళ్ళు చాలు, నేను చేస్తాను. కుటుంబం అంటే ఇదేనమ్మా. ఉన్నంతలో కలిసి ఉండటం, ఉన్నదేదో కలిసి పంచుకోవడం. కుటుంబాన్ని ప్రేమిస్తేనే ఇలాంటి విలువలు తెలుస్తాయి. ఆగవే, అటు చూడు. ఆ రాళ్లకెందుకు పసుపు రాసి కుంకుమొట్లు పెడుతున్నారు? అది రాయి కాదు హారిక, పొయ్యి. అంటే అగ్నిదేవుడితో సమానం. పొయ్యి వెలిగించే ముందు పూజ చెయ్యాలి. చెట్టుకి పూజ, రాళ్లకి పూజ, ఇంకెన్ని పూజలు చేయాలి? చెట్టు లేకపోతే మనకి నీరు లేదు, గాలి లేదు. ఈ రాళ్లు లేకపోతే మనకి నిప్పు లేదు, పొయ్యి లేదు. ఆ కాలం పోయింది జయంతి. ఇదివరకు రాళ్లతో నిప్పు పుట్టించేవాళ్లు, ఇప్పుడు మాటలతోనే తగలబెట్టేస్తున్నారు. ఆ ముసల్దనేది నీకు అర్థమైందటే? నీకు నోరెక్కువైందని అది నిన్ను తిడుతోంది. సమయం అవుతుంది, పొయ్యి వెలిగించండి. కాపీ కొట్టడంలో నీ తర్వాత నేనే ఎవరైనా? హారిక, దట్ ఈస్ హారిక. జయంతి, అక్కడ చాలా పనులున్నాయి, వెళ్దాం పదా. అయ్యో అక్క, పూజకి పెట్టే పొంగలిలో అది వేసావేంటక్కా? అయ్యో మర్చిపోయాను వసు, ఇప్పుడే తీసేస్తాను. అక్క, కాస్త చూసి పొంగల్ చేయండి. ఎలా పడితే అలా చేయకు, ఏవి పడితే అవి కూడా వేయకు. నేనెలా చేస్తే నీకెందుకు హారిక? మిమ్మల్ని చూసి ఇది కాపీ కొడుతోంది. మరి నువ్వు తప్పు చేస్తే ఇది తప్పు చేస్తోంది. హారిక, మీ అమ్మ ఫోన్ చేస్తోంది. హలో మామ్, ఎలా ఉన్నా? ట్రిప్ ఎలా జరిగింది? బాగా జరిగిందా? వసు, పావని, అయిపోయిందా? అయిందత్తయ్యా. సమయం లేదు, త్వరగా నైవేద్యం పెట్టాలి. తీసుకొస్తున్నాం అత్తయ్య. హారిక, త్వరగా రా, ఫస్ట్ మనమే నైవేద్యం పెట్టాలి. వస్తున్నా నఖిల్, తర్వాత మాట్లాడతాను మామ్. అయ్యో, ఏంటకిల్ ఇది? ఏమైంది? పొంగలి మాడిపోయింది.
చూసుకోవాలి కదా. చూడమని నువ్వు నాకు చెప్పావా? నేను చెప్తేనే చూస్తావా? చేసే పని మీద శ్రద్ధ లేకపోతే ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇంకోసారి ఈ పొంగలుండే ఓపిక నాకు లేదు అఖిల్. అంత టైం కూడా లేదులేవే. వసు, పావని, మీరు తీసుకురండి. ఏవండి, మీరు విస్తరి తీసుకురండి. నువ్వే విస్తరి తీసుకురా, నేను పొంగల్ కుండ తీసుకొస్తాను. ఏంటండి నైవేద్యాన్ని నేలపాలు చేశారు? చెయ్యి కాలింది పావని, కుండ జారిపోయింది. నైవేద్యం పెట్టే ప్రాప్తం నీక్కూడా లేదన్నమాట. అయ్యయ్యో, ఏమైంది? ఒక నైవేద్యం మాడిపోయింది, ఇంకొకరి నైవేద్యం నేలపాలైపోయింది. అంటే మీలో ఏదో తప్పుందన్నమాట. నిష్కల్మషమైన మనసుతో నైవేద్యం వండాలి. తప్పుడు ఆలోచనతో చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. హలో, నాలో ఏ తప్పు లేదు. ఊరికే కామెంట్ చేయకు. అంతా మీకే తెలిసినట్టు మాట్లాడకండి బామ్మగారు. నా వైఫ్ అంతా కరెక్ట్గానే చేసింది. కాసేపు పక్కకు వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. ఏదైనా జరిగింది అశుభమే కదా బాబు. ఏమ్మా పావని, నీ మనసు కూడా అదుపు తప్పిందా? మా అక్క మనసులో ఏ మలినమూ లేదమ్మా. అయితే తన భర్త మనసులో ఏదైనా ఉందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.